చూపించిన వాటిలో సాటిస్ఫై అయ్యారు. సాటిస్ఫై చేసి ఇచ్చేశారు. చేసేసిన తర్వాత సరే మా పెద్దలు నన్ను ఒక కాంప్రమైజ్ అవ్వమని. ఎవరా పెద్దలు చెప్పారు కదా, పేర్లు చెప్పడం కాస్త అది అంటే మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించిన దుర్మార్గులు అన్నారు కాబట్టి అది ప్రూవ్ కాదు, కానీ మిమ్మల్ని సంప్రదించిన పెద్దలు మాత్రం అది ప్రూవ్ కదా. అవును, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చాము అంటే ఆయన ఒక్కడేనా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఫోన్ చేసేసి చెప్పారు, నీకు కాంప్రమైజ్ విత్డ్రా చేసుకోది, నువ్వేదో సుప్రీంకోర్టు నుంచి ఏదో ఆర్డర్ తీసుకొచ్చావంట, విత్డ్రా చేసుకోమని చెప్పారు. నేను చెప్పాను, నేను చాలా సౌమ్యంగా, సార్ నేను కోర్టులో వేసే ముందు మన ముఖ్యమంత్రి గారికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, మీకు చెప్పాను, పెద్దలందరికీ చెప్పేసి నేను కోర్టుకు వెళ్ళాను. నా జీవిత అంబిషన్ ఎమ్మెల్యే అవ్వాలని. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నాకు ఎమ్మెల్సీ ఇచ్చేది చాలా సంతోషం, కానీ నా అది కాదు. నేను నా జీవితాశయం ఎమ్మెల్యే కావాలని నేను అందుకే రిజైన్ చేసి వచ్చి ఇచ్చేసాను. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దని. దాని మీద కాస్త ఆయన అరౌండ్ 11 o'clock నైట్ కొంచెం హార్ష్గా మాట్లాడటం, నేను హార్ష్గా మాట్లాడటం, ఇదంతా మా ఇద్దరి మధ్య జరిగింది. ఎందుకంటే నేను కూడా అన్నాను, హార్ష్గా అంటే పార్టీ అంటే లెక్కలేదా, అదే ఇదే ఏమో ఏదేదో అంటారు కదా. అభిమానం ఆయనకు ఎందుకన్నాడో తెలియదు. నేను గిరి గారి మీద ఎందుకు అంత అభిమానం ఆయనకు, అది ఆయనకే తెలియాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండేసేసి ఇక్కడ నేను కష్టపడి నేను తిరిగి ఓడిపోయినప్పటికి కూడా అన్ని చోట్ల ఓడిన అతను ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఎవరైతే అక్కడ ఆ దుర్మార్గులు నన్ను ఓటమిలోకి నెట్టారో ఆ దుర్మార్గులే మళ్ళీ గిరిని తెలుగుదేశం నుంచి తీసుకొచ్చి నా నెత్తిన పెట్టేసేసి నన్ను జీరోని చేశారు. ఇది హర్ట్ బర్నింగ్ కదా, నా గుండె కోత కాదు.